హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ వచ్చేసి టెక్స్ట్ గురించి తెలుసుకుందాము. టెక్స్ట్ ఇస్ ఈక్వల్ టు లేబుల్. మనం ప్రీవియస్ సెషన్లో ఐఓఎస్ అప్లికేషన్ విత్ స్విఫ్ట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో మనం క్లియర్గా చూసాము. ఏ ఫైల్స్ ఉంటాయి, ఈచ్ ఫైల్ యాప్ డెలికేట్కి రీప్లేస్మెంట్ ఏంటి, వ్యూ కంట్రోల్కి రీప్లేస్మెంట్ ఏంటి, స్టోరీ బోర్డ్స్ ఎలా లేవో మనకు రివ్యూస్ ఏ విధంగా చూస్తాము. అంటే మనం కోడ్ రాసి చూసాము. అదేవిధంగా ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తాము. డిఫరెంట్ నేమ్స్ పెడితే ఏమవుతుంది అది కూడా చూసాము. ఇవాళ వచ్చేసి నేను టెక్స్ట్ కాంపోనెంట్ మీద వర్క్ చేయబోతున్నాను. న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. న్యూ ఫైల్కి వెళ్ళేసి SwiftUI వ్యూ ఉంది, ఇక్కడ టెక్స్ట్ అని పెట్టుకున్నాను. ఇక్కడ మనకి బాడీ ప్రాపర్టీ, కంప్యూటర్ ప్రాపర్టీ వచ్చింది. టెక్స్ట్ అనే కంటెంట్ వ్యూలో దీన్ని ప్రివ్యూ చూద్దాం. ప్రివ్యూ చూడాలంటే ఇక్కడ మనకు క్యాన్వాస్ ఉంటుంది. క్యాన్వాస్ ఆన్ చేయండి. హలో ఉంది ఇక్కడగా, రెజ్యూమ్ చేయండి. హలో వరల్డ్ వచ్చేస్తుంది. జనరల్గా ఏంటంటే ఇంకా ఇక్కడ మనము స్ట్రింగ్ కంటెంట్ డిస్ప్లే చేయాలనుకుంటే కనుక మనం లేబుల్ ఇచ్చేస్తాం. ఈ కిట్లో ఇక్కడ మనం టెక్స్ట్ ఇచ్చేస్తాం. లేబుల్ అనేది కూడా ఉంది. ఈ లేబుల్కి టెక్స్ట్కి డిఫరెన్స్ ఏంటి చూద్దాము గోయింగ్ ఫార్వర్డ్. బట్ టెక్స్ట్ వచ్చేసి చాలా పవర్ఫుల్. ఇక్కడ మనం స్మాల్ స్మాల్ ఐకాన్స్ కూడా డిస్ప్లే చేసుకోవచ్చు. మనకు మేజర్గా ఏముంటుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే టెక్స్ట్ ఫాంట్ చేంజ్ చేద్దాం ఫస్ట్. డాట్ ఫాంట్, వీటిని ఏమంటారు, మనం మాడిఫైర్స్ అంటాము. మన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో మన జనరల్గా యూకేట్లో ప్రాపర్టీస్ ఉంటాయి. యూ డాట్ ఫ్రేమ్ అలాగా, ఇక్కడ మాడిఫైర్స్ అంటాం వాటిని. మాడిఫైర్స్ ఇక్కడ ఫాంట్ అడుగుతుంది. ఫాంట్ వచ్చేసి నేను డిఫాల్ట్ ఫాంట్స్ కొన్ని ఉంటాయి. లార్జ్ టైటిల్, ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక మల్టిపుల్ ఫాంట్స్ కూడా డిస్ప్లే ఇచ్చేద్దాం. లార్జ్ టైటిల్, బాడీ అంటే స్మాల్గా ఉంటుంది. టైటిల్ 1, టైటిల్ 2, టైటిల్ 2 కొంచెం చిన్నగా ఉంటుంది. టైటిల్ 3 ఇంకొంచెం చిన్నగా ఉంటుంది. టైటిల్ 3, టైటిల్ 2 కొంచెం పెద్దగా ఉంది. టైటిల్ ఇంకొంచెం పెద్దగా ఉంటుంది. ఓకే, ఇవి మనం బేసిక్గా టైటిల్స్ ఉన్నాయి. లేకుంటే మనం కస్టమ్ ఫాంట్ ఏ విధంగా సెట్ చేద్దాం అన్నది డాట్ కస్టమ్ ఉంటుంది. డాట్ కస్టమ్ విడదన నాకు 30 తీసుకుంటున్నాం. కస్టమ్ ఫాంట్స్ ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఏ విధంగా ఫాంట్ సెట్ చేసుకోవచ్చు, మనము డైరెక్ట్ బోల్డ్ పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. బోల్డ్ వెయిట్ కావాలనుకుంటే కనుక, లేకుంటే మనకి ఇటాలిక్ కావాలనుకుంటే ఇటాలిక్ కూడా ఉంది, ఇటాలిక్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఒక్కొక్కటి చేంజ్ చేసుకుంటూ వెళ్దాం. హలో వరల్డ్. తర్వాత దీనికి మనము బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేద్దాము. టెక్స్ట్ విత్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ యాక్చువల్గా ప్రివ్యూ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఐటమ్ తీసుకుంటుంది ఎవ్రీ టైం. ఇక్కడ మనం మల్టిపుల్ ఐటమ్స్, మల్టిపుల్ సిమిలర్స్ కనిపిస్తున్నాయి. వీటట్టి మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఒక వి స్టాక్ అని తీసుకుంది, వర్టికల్ స్టాక్. బట్ డివైస్ లో అయితే ప్రాపర్ గానే కనిపిస్తుంది. అది కూడా చూపిస్తాను మీకు. ఈ వి స్టాక్ లేకుంటే డివైస్ లో ఎలా కనిపిస్తుంది, సిమ్యులేటర్ లాంచ్ చేస్తున్నాను నేను. టెక్స్ట్ విత్ హలో వరల్డ్, టెక్స్ట్ విత్ బ్యాక్గ్రౌండ్ కలర్. సిమ్యులేటర్ 2 వచ్చాయి, బట్ ఇక్కడ ప్రివ్యూ ఏంటంటే మల్టిపుల్ సిమ్యులేటర్ లాంచ్ అవుతున్నాయి. దానికోసం ఏం చేస్తాం, జనరల్ గా వి స్టాక్ తీసుకుంటాం. మనం వర్టికల్ స్టాక్ లో అన్ని పెడుతున్నాం, ఒకదాని తర్వాత ఒకటి వర్టికల్ గా పెడుతున్నాం అనేసి. మాక్సిమం 10 ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 10 కన్నా ఎక్కువ నన్ను గ్రూప్ చేస్తాం. టెక్స్ట్ విత్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఇప్పుడు ప్రివ్యూ చూడండి, సరిపోయింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వలేదు కదా, బ్యాక్గ్రౌండ్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డైరెక్ట్ కలర్ ఇచ్చుకోవచ్చు. ఈ కొంచెం సింటాక్సెస్ కొన్ని బట్టి పెట్టాల్సి ఉంటుంది. రెడ్. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ కనిపించదు జనరల్గా అయితే. మనం చూస్తే ఇంకా ఈ మాడిఫైర్ విత్ కంటెంట్ ఉంది, జస్ట్ ఎంటీ బ్యాక్గ్రౌండ్ ఉంది, స్టైల్స్ ఉంది, షేప్స్ ఉంది. డైరెక్ట్ ఎంటీ బ్యాక్గ్రౌండ్ లో సమ్ కలర్ ఏదైనా పంపించడానికి యాక్చువల్గా లేదు. బ్యాక్గ్రౌండ్ కంటెంట్ లో వచ్చేసాను. చూద్దాం ఏమవుతుందో, ఇది వర్కౌట్ అవుద్దా. అవ్వట్లేదు. కంటెంట్ అన్నది వర్కౌట్ లేదు. బ్యాక్గ్రౌండ్ కి వేరే కంటెంట్ ఇచ్చుకోవచ్చు, వేరే వ్యూస్ ఇచ్చుకోవచ్చు. డైరెక్ట్ మనకు కలరే కావాలని జస్ట్ కలర్ ఇచ్చుకోవచ్చు. రైట్. ఇక్కడ మనకు కావాల్సింది ఫాంట్ చేంజ్ చేద్దాం. బోల్డ్ టెక్స్ట్, బోల్డ్ ఇచ్చుకోవచ్చు డైరెక్ట్. ఇటాలిక్ టెక్స్ట్ కావాలనుకుంటే కనుక ఇటాలిక్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనము టెక్స్ట్ యొక్క
టైటిల్, ఫాంట్, లార్జ్ టైటిల్, ఫాంట్ డాట్ లార్జ్ టైటిల్ ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ యాక్చువల్గా ఫంక్షన్స్ లాగే ఉంటాయి. యాక్చువల్గా ఇంటర్నల్గా ఫంక్షన్స్ ఏవి ఇక్కడ మనం గమనిస్తే డాట్ ఫాంట్ అక్కడ అడుగుతుంది. ఫాంట్కి ఏమడుగుతుంది? ఫాంట్ అడుగుతుంది కాబట్టి ఫాంట్ డాట్ లార్జ్ టైటిల్ ఇలా ఇచ్చుకోవచ్చు. మనకి ఇవన్నీ ఈనమ్స్ కాబట్టి ఈనమ్స్ ఇది లార్జ్ టైటిల్, టైటిల్, టైటిల్ 2, టైటిల్ 3 అలాగా. ఇంకా కస్టమ్ ఫాంట్ టెక్స్ట్ ఎలా సెట్ చేయొచ్చు? ఫాంట్ డాట్ కస్టమ్ వాడుతున్నా సమ్ ఫాంట్ ఇస్తున్నాం. ఓకే, ఇక్కడ మీరు గమనించిన మల్టిపుల్ ఆటోమేటిక్గా మల్టీ లైన్కి వెళ్ళిపోతుంది. 35 సింగిల్ లైన్ ఉంది, దీన్ని మల్టీ లైన్ టెక్స్ట్ పెడతాము. మల్టీ లైన్ టెక్స్ట్, మల్టిపుల్ లైన్స్ ఉంటే ఆ లైన్ లిమిట్ ఏ విధంగా మనం సెట్ చేయాలని చూద్దాం. మల్టీ లైన్ టెక్స్ట్ ఉంది, ఇక్కడ లైన్ లిమిట్ అని ఉంటుంది. లైన్ లిమిట్ 2 ఉంటే కనుక ఓన్లీ 2 లైన్స్ డిస్ప్లే అవుతుంది. లైన్ లిమిట్ 0 ఉంటే కనుక ఒక లైన్ తీసుకుంటుంది. లైన్ లిమిట్ జనరల్గా 0 నీళ్ళు పెట్టేస్తాం. నీళ్ళు అంటే డైనమిక్ అనేసి ఇన్ కేస్ మనం మల్టీ లైన్ కావాలి బై డిఫాల్ట్గా మల్టీ లైన్ వస్తుంది మన కంటెంట్ ఎక్కువ అయ్యేసరికి. ఇన్ కేసు మనం స్పెసిఫిక్గా సెట్ చేయాలని ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మల్టిపుల్ లైన్స్ 3 ఉండాలంటే 3 పెట్టుకోవచ్చు ఇలాగా. ఓకే, అండ్ ఇక్కడ మల్టీ లైన్ లైన్ లిమిట్ చూసాం ఇక్కడ చిన్నగా పెట్టేస్తుంది దీన్ని. 2 లైన్స్ పెట్టేసాను. నాకు ఇక్కడ ఏం కావాలంటే అలైన్మెంట్ కావాలి. మల్టీ లైన్ టెక్స్ట్ అలైన్మెంట్ సెంటర్లో ఉండాలి. ఈ సెకండ్ లైన్ అవుతుందో అది సెంటర్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం అలైన్మెంట్ సెట్ చేయొచ్చు. మనం స్మాల్ ఐకాన్స్ కూడా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేస్తాం చూద్దాం. టెక్స్ట్లో ఏమేమి తీసుకుంటుంది చూడండి. స్ట్రింగ్ తీసుకుంటుంది, అది మనం అలా ట్రై చేస్తాము. రేంజ్ తీసుకుంటుంది, క్లోజ్డ్ రేంజ్, డేట్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇంటర్వెల్ సెట్ చేసుకోవచ్చు. ఇమేజ్ సెట్ చేసుకోవచ్చు. ఇమేజ్ చూద్దామా? ఇమేజ్ మన దగ్గర ఎటువంటి ఇమేజ్ లేదు, ఇది ఒక సిస్టమ్ ఇమేజ్. మనకి ఎస్ఎఫ్ సింబల్స్ అనేసి మనకు స్టోరీ బోర్డ్లో ఓపెన్ చేస్తే ఇంకా ఇమేజ్ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకుంటే ఇమేజ్ సెలెక్ట్ చేసి ఇమేజ్ దగ్గర మల్టిపుల్ ఇమేజ్ చూపిస్తుంది కదా ఎస్ఎఫ్ సింబల్స్, వాటి నుంచి తీసుకోవచ్చు. ఆర్ డాట్ ఫిల్ ఇది తీసుకున్నాం, ఈ విధంగా వస్తుంది. లైక్ ఇక్కడ మనం ఫాంట్ సెట్ చేసుకోవచ్చు. ఫాంట్ డాట్ లార్జ్ టైటిల్ ఇన్ కేసు పెద్దగా చేసుకోవాలనుకుంటే. ఈ ఎస్ఎఫ్ సింబల్స్ అనేది ఒక అప్లికేషన్ ఉంటుంది. దాంట్లో మనకు చాలా ఉంటాయి, చాలా ఐకాన్స్ ఉంటాయి. వీటన్నిటి కూడా మనం వాడుకోవచ్చు. చూడండి, సన్ డాట్ మ్యాక్స్ డాట్ మ్యాక్స్ డాట్ ఫిల్ అని ఉంది. దీన్ని మనం సన్ డాట్ మ్యాక్స్ డాట్ ఫిల్ కదా, దాన్ని ఇక్కడ వాడుకోవచ్చు. ఫిల్ అనేది ఇలా ఫిల్ లేకుండా ఇంకొక విధంగా వస్తుంది, ఎంటీ వస్తుంది. డాట్ ఫిల్ టెక్స్ట్ చాలా పవర్ఫుల్ ఇక్కడ. టెక్స్ట్ ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి మనకి? సబ్జెక్ట్ ఫార్మాట్ మేజర్గా మనం యూజ్ చేసేటప్పుడు ఇవి మన ఫాంట్ చేంజ్ చేయడం కానీ టెక్స్ట్ కలర్ చేంజ్ చేయలేదు కదా. టెక్స్ట్ ఫోర్గ్రౌండ్ కలర్ ఉంటుంది. డైరెక్ట్ కలర్ అనే ప్రాపర్టీ ఉండదు మనకి ఇక్కడ. బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఫోర్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ కలర్ ఉంటుంది కదా, ఫోర్గ్రౌండ్ కలర్. కలర్ డాట్ బ్లూ ఈ విధంగా వస్తుంది. ఇది మేజర్గా మన టెక్స్ట్ నుంచి ఫాంట్ సెట్ చేయడం, బ్యాక్గ్రౌండ్ కలర్, ఫోర్గ్రౌండ్ కలర్, మల్టీ లైన్ టెక్స్ట్ ఏ విధంగా ఉంటుంది. అది ఇంకేమైనా ప్రాపర్టీస్ ఉన్నాయని చూద్దామా? టెక్స్ట్ డాట్ క్లిక్ చేస్తే మనకు అన్ని ప్రాపర్టీస్ వస్తాయి. బోల్డ్ యూజ్ చేస్తాము, ఫోర్గ్రౌండ్ కలర్ యూజ్ చేస్తాము, ఫాంట్ యూజ్ చేస్తాము, ఇటాలిక్ యూజ్ చేస్తాము. ప్యాడింగ్ అనేది మనం ఇచ్చేది. ప్యాడింగ్ ఏం చేస్తుంది అంటే కనుక అన్ని ప్లేసెస్లో 4 డైరెక్షన్స్లో సమ్ స్పేస్ని వదిలేస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ టైటిల్ ఉంది కదా, దీనికి నేను ప్యాడింగ్ సెట్ చేస్తాను. ప్యాడింగ్ ప్యాడింగ్ సెట్ చేస్తే ఏమైంది, ఇక్కడ మీరు ప్యాడింగ్ లేకుండా చూడండి, ఇక్కడ హైలైట్ అయింది. ప్యాడింగ్ లేకుండా ఇది ఉంది. విత్ ప్యాడింగ్తో ఎలా ఉంటుంది ఇది.
ఏమైంది, టెక్స్ట్కి కొంచెం స్పేస్ వదిలింది మార్జిన్. ఇది ప్యాడింగ్. మనకి ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే కనుక మనము ఇది బై డిఫాల్ట్గా సిమిలర్. మీరు వేరే డివైస్లో చేంజ్ చేయాలనుకుంటే, వేరే డివైస్లో చూడాలనుకుంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐఫోన్ 13 ప్రో తీసుకుంటున్నాను. ఆటోమేటిక్గా ఇక్కడ కూడా మనకి ఐఫోన్ 13 ప్రోనే వస్తుంది ఇప్పుడు. ఇక్కడ మనకి ఈ సెలెక్టెడ్ టెక్స్ట్కి మనం ఏదైనా ప్రాపర్టీస్ సెట్ చేయాలి, స్టోరీ బోర్డ్లో ఏ విధంగా సెట్ చేస్తామో సెట్ చేయాలంటే ఇలా సెట్ చేసుకోవచ్చు. అక్కడ అన్ని ఉన్నాయి చూడండి, ప్యాడింగ్ ఉంది, ప్యాడింగ్ ఆల్రెడీ హైలైటెడ్ అయింది. ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే మనము సెలెక్ట్ చేసుకునేసి కొంతవరకు మనం సెట్ చేసుకోవచ్చు. యాక్సెసిబిలిటీ లేబుల్ ఉంది, ఇక్కడ ఫాంట్ ఉంది, ఫాంట్ నాకు బాడీ ఫాంట్ కావాలి, ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చూడు ఫాంట్ బాడీ. అండ్ ఆర్డర్ ఆల్సో ఇంపార్టెంట్, ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. మాడిఫైర్ అంటే యాక్చువల్గా ఏం చేస్తుంది కనుక ఎగ్జిస్టింగ్ వ్యూని రీక్రియేట్ చేస్తుంది విత్ యాడింగ్ న్యూ ప్రాపర్టీస్. కాబట్టి మనం ఇక్కడ చూస్తే కనుక ఈ మాడిఫైర్ వచ్చేసి టెక్స్ట్ మీద వర్క్ అవుతుంది, ఈ మాడిఫైర్ వచ్చేసి ఫాంట్ మీద వర్క్ అవుతుంది. ఫాంట్ కూడా ఒక వ్యూని రిటర్న్ చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ ఇది కూడా ఒక వ్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, మనకు వ్యూ చైన్స్ మీద మనం మాడిఫై చేస్తూ ఉంటాం. ఇది మనకు మేజర్గా యూజ్ అయ్యే మాడిఫైర్స్. లైన్ లిమిట్స్ ఇచ్చేసాము, బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసాము. ఫ్రేమ్, మనకు స్పెసిఫిక్ ఫ్రేమ్ కావాలనుకున్న ఫ్రేమ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఫిల్ స్టైల్ దీనికి సంబంధించింది కాదు, షీట్ దీనికి సంబంధించి ట్యాప్ గెస్టర్ కావాలంటే వాడచ్చు. ట్యాపింగ్ సింపుల్ గానే ఉంటుంది. షాడో, కార్నర్, రేడియస్ ఇవన్నీ సపరేట్ సెషన్లో చూద్దాం. మనం ఫాంట్ వెయిట్ చూసాము, కీరింగ్, ఎలక్ట్రిక్ మీద స్పేస్, స్ట్రైక్ త్రూ చూడలేదు, స్ట్రైక్ త్రూ చూద్దాము. కలర్ వచ్చేసి డాట్ రెడ్ అనుకోండి. స్ట్రైక్ త్రూ, అండర్లైన్ టెక్స్ట్, అండర్లైన్. ఏది మీరు చేస్తాం, మనకు ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. 11th ఐటమ్ యాడ్ చేస్తా, చూద్దాం ఏమవుతుందో. దిస్ ఈజ్ 11th ఐటమ్. ఎర్ర వస్తుంది, ఎక్సీడెడ్ లిమిట్ అనేసి ఎర్ర వస్తుంది. ట్రై చేయండి మళ్ళీ. ఏముంటుంది, ఎక్స్ట్రా ఆర్గ్యుమెంట్ ఇన్ కాల్. మోర్ దాన్ 10 అయితే మనం పెట్టలేము, ఈవెన్ వర్టికల్ స్టాక్లో కూడా మోర్ దాన్ 10 పెట్టలేము. ఇలా అన్నప్పుడు ఏం చేయాలంటే కనుక 10 ఐటమ్స్ మనం గ్రూప్ చేసుకోవచ్చు. లేకుండా ఇలా సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు. మనం ఇక్కడ ప్రాపర్టీస్ కావాలంటే కనుక కమాండ్ క్లిక్ ఇస్తే కనుక మనకి ఇక్కడ చూపిస్తుంది కొన్ని. జంప్ టు డెఫినేషన్, ఎక్స్ట్రాక్ట్ సబ్ వ్యూ, ఎంబెడ్ ఇన్ స్టాక్ వ్యూ, ఎంబెడ్ ఇన్ వర్టికల్ స్టాక్, స్టాక్, వి స్టాక్, జెడ్ స్టాక్, ఎంబెడ్ ఇన్ లిస్ట్, ఎంబెడ్ ఇన్ గ్రూప్. ఇక్కడ మనం మల్టిపుల్ థింగ్స్ తీసుకునేసి చూద్దాము ఏమైనా వస్తాయి ఆప్షన్స్. ఒక ఆప్షన్ వస్తుంది ఇక్కడ, ఒకదానికి ఎంబెడ్ ఇన్ గ్రూప్లు పెట్టేసాము. ఆ గ్రూప్ ఏం చేస్తామంటే కనుక ఇవన్నీ గ్రూప్లు పెట్టేద్దాం. అప్పుడు ఇదొక ఐటమ్ అవుతుంది, 2 3 4 5 6 అవుతాయి. ఇప్పుడు పర్ఫెక్ట్. బట్ ఇక్కడ సంథింగ్ హ్యాపెండ్. రివ్యూ మనం ఇక్కడ రన్ చేయాలి, ఇక్కడ రన్ చేసుకోవచ్చు. రన్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ గ్రూప్ హలో వరల్డ్ అంతా వెళ్ళిపోయిందా. కస్టమ్ ఫాంట్, ఓకే, సమ్ రిజల్ట్ ఇది తీసేస్తాం. వచ్చేస్తుంది. అది దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టెక్స్ట్ కాంపోనెంట్. ఇమేజ్ ఏ విధంగా డిస్ప్లే చేయాలి, దాని ఫాంట్ సైజ్ చేస్తే సరిపోతుంది. మేజర్గా టెక్స్ట్ ఏ విధంగా ఇచ్చేలా చేస్తాము. మన అప్లికేషన్స్ యూజ్ చేసేటప్పుడు ఇంకా క్లియర్గా మనకు చూద్దాం. ఇది బేసిక్గా టెక్స్ట్ గురించి.